ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో, ప్రెగ్నెన్సీ అనే డివైన్ జర్నీ కోసం ఆడవాళ్ళ బాడీలో మనకి పీరియడ్స్ ఒస్తాయి. సో, ఈ పీరియడ్స్ జర్నీ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మనం 40 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మన పూర్వీకులు ఎవరైతే మంకీస్ నుంచి, ఏప్స్ నుంచి మనం డెవలప్ అయ్యామో, అప్పుడే ఈ ఋతుక్రమం అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో, మనకి ఈ బాడీలో హెచ్‌పిఓ యాక్సిస్, హైపోథాలమో, పిట్యూటరీ, ఒవేరియన్ యాక్సిస్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. ఈ యాక్సిస్ మనకి యూజువల్లీ లేడీస్‌కి 9-16 ఇయర్స్ లోపు మెచ్యూరిటీ జరుగుతుందనమాట. ఈ హైపోథాలమస్, పిట్యూటరీ అనేవి 2 పార్ట్స్ మనకి బ్రెయిన్‌లో ఉంటాయి. ఈ హైపోథాలమో పిట్యూటరీ నుంచి మనకి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అనే మెయిన్ హార్మోన్స్ లేడీస్‌కి స్పెషల్‌గా రిలీజ్ అయ్యి అవి అండాశయం మీద యాక్ట్ చేసి అండాశయాన్ని సిగ్నల్ ఇస్తాయన్నమాట. ఈస్ట్రోజన్ డెవలప్ చేస్తూ ఉంటాయి. సో, ఈ ప్రొజెస్టెరాన్ మనకి యుటరస్‌లో లైనింగ్ తయారవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండాశయం నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ యుటరస్‌కి సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. యుటరస్‌లో మనకి ఎవ్రీ మంత్ ఒక లేయర్ అన్నమాట. ఒక పొర తయారవుతుంది. దాన్నే ఎండోమెట్రియం అని అంటూ ఉంటాం. దీని నుంచి ప్రొజెస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఓవ్యులేషన్ టైంలో, అంటే అండాశయం నుంచి అండం విడుదలయ్యే టైంలో దానికి స్పెర్మ్‌తో జత కలవనప్పుడు మనకి ఈ ఎండోమెట్రియం పొర ఏదైతే ఉంటుందో అది పీరియడ్ రూపంలో, బ్లీడింగ్ రూపంలో బయటికొచ్చేస్తుంది. దీన్నే మనం పీరియడ్స్ అంటూ అంటామనమాట. సో, ఈ పీరియడ్స్ గురించి ఒక న్యాచురల్ డిఫెన్సివ్ మెకానిజం బాడీకి. ఎందుకనంటే మనకి లోపల గర్భాశయం లోపల చాలా క్రిములు కానీ, ఏదైనా బాక్టీరియా నుంచి కూడా మనల్ని ఎవ్రీ మంత్ లేడీస్‌కి గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేది కూడా ఈ గర్భసంచి పొర అన్నమాట. సో, ఇది పీరియడ్ రూపంలో ఎవ్రీ మంత్ బయటికొచ్చేయడం వల్ల యుటరైన్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుందనేసి ఒక స్టడీలో ప్రూవ్ అయింది. సో, ప్రతి మదర్ వాళ్ళ డాటర్స్ ఎప్పుడైతే ఇలా పీరియడ్ టైంలో, ఋతుక్రమం స్టార్ట్ అయితున్న టైంలో వాళ్ళని ప్రాపర్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్, అంటే వాళ్ళ రిప్రొడక్టివ్ టైంలో వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్, అంటే గర్భసంచికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోలో మనం పీరియడ్స్ ఎందుకొస్తాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాము. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.